ఓం శాంతి. ఈరోజు మురళి 9/6/2026. మధురమైన పిల్లలారా, బాబాతో పాటు ఎగిరిపోయేందుకు సంపూర్ణ పవిత్రంగా కావాలి. పవిత్ర సాగరుని జతలో పోవాలంటే ఈడు జోడు సరిగ్గా ఉండాలి కదా. ఎలాంటి దేశానికి వెళ్ళాలనో అలాంటి వేషం వేసుకోవాలి కదా. పవిత్ర దేశానికి వెళ్ళాలంటే పవిత్రంగా కావాలి. పవిత్ర సాగర్ని జతలో పోవాలంటే పవిత్రంగా కావాలి. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలారా పవిత్రంగా కండి, సంపూర్ణంగా సరెండర్ అవ్వండి. సంపూర్ణ సమర్పితం అంటే సెంటర్లోకి వచ్చి ఉండేది కాదు, అన్నీ చేస్తూ ట్రస్టీగా ఉండడం. సెంటర్లోకి వచ్చి ఉంటే సంతోషమే. బంధనాలు లేనివాళ్ళు, బాధ్యతలు లేనివాళ్ళు. ఈ దేహం నాది కాదు, పూర్తిగా అశరీరిగా కండి. ఇది సంపూర్ణ సరెండర్. భలే సెంటర్లో ఉన్న నాది నేను అనేది ఉంటే ఏం లాభం? వేస్ట్ కదా. అశరీరిగా ఎట్లా కాగలరు? నా సెంటరు, నా విద్యార్థులు, నా సేవ, నేను నేను అనేది ఉంటే కూడా పూర్తి సరెండర్ కానట్లే. ఈ దేహము నాది కాదు, పూర్తిగా అశరీరిగా కండి. ప్రశ్న: ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఏ భయం తొలగిపోవాలి? జవాబు: చాలామంది పిల్లలు మాయ తుఫాన్లను చూసి చాలా భయపడతారు. బాబా, తుఫాన్లు చాలా హైరానా చేస్తున్నాయి, వాటిని ఆపండి అంటారు. పరీక్షలను ఆపండి టీచర్కి చెప్తారు ఎవరన్నా. పిల్లలు, ఇది బాక్సింగ్, మళ్ళీ యుద్ధం. బాక్సింగ్లో ఎప్పుడూ ఒకే వైపు నుండి యుద్ధం జరగదు కదా. ఒకరు 10 దెబ్బలు కొడితే ఇంకొకరు 5 అయినా తప్పకుండా కొడతారు. కావున మీరు భయపడకూడదు. మహావీరులుగా అయి విజయులుగా అవ్వాలి. అప్పుడే ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. లేకపోతే ఎట్లా చేరుకుంటాము? ఆఫ్టర్ ఆల్ ఈ ప్రపంచంలోనే IAS కలెక్టర్గా కావాలంటేనే ఎన్ని ఎగ్జామ్స్, అసలు ఎంత వేల మంది రాస్తే, లక్షల మంది రాస్తే ఏ ఒక్కరికో వస్తుంది. ఇంకా మళ్ళీ దేవతా పదవి పొందాలంటే మాయ బాక్సింగ్ లేకుండా ఎట్లా పొందుతాం? అసంభవం. మహావీరులుగా అయ్యి విజయులు కావాలి. అప్పుడే ఉన్నత లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఉన్నతమైన పదవి పొందాలంటే ఎంత చూడండి, 900 కోట్ల మందిలో మనం 9 లక్షల మంది. సత్యుగం స్టార్టింగ్ జనాభా 9 లక్షలలో 108 మంది, 108 పూసలు, 108 విజయమాల అంటే ఎంత పెద్ద ఎగ్జామ్ ఇది. 900 కోట్లలో పాస్ విత్ ఆనర్ అయ్యేవాళ్ళు 8 మందే. 108 మందికి కూడా కొంచెం కొద్దో గొప్ప శిక్షలు అనుభవిస్తారు. ఇంకా 16,108 దాని తర్వాత. ఆలోచించండి, మరి తప్పకుండా వస్తాయి కదా, రావాల్సిందే. పాట: ప్రతిజ్ఞ చేసి మీ ముందుకు వచ్చాం బాబా, ఎప్పుడూ బాబా నుంచి దూరం కామని. ఓం శాంతి. ఓం శాంతి బాబా. పిల్లలు పాటను విన్నారు. తప్పకుండా ఇందులో ఏదో రహస్యం నిండి ఉంది. కావుననే బాబా ఆ రికార్డుని కొని దాని అర్థాన్ని అర్థం చేయిస్తున్నారు. దీన్ని జీవిస్తూ మరణించి తండ్రి పిల్లలుగా అవ్వడం అంటారు. బాబాకు చెందిన వారిగా అయ్యాక టీచర్కి చెందిన వారిగా అవుతారు. మొదట తండ్రి, తర్వాత టీచర్, ఆ తర్వాత మెజారిటీ గురువుని స్వీకరిస్తారు. క్రైస్తవులు కూడా పిల్లలు జన్మించగానే క్రిస్టియనైజ్ చేస్తారు. చర్చికి తీసుకెళ్ళి ఆయన బిషప్తో క్రిస్టియనైజ్ చేపిస్తారు. పిల్లల్ని తీసుకెళ్ళి గురువు ఒళ్ళో పెడతారు. అతడు ఫాదర్ అయినా ఇంకెవరైనా కానీ వారు క్రీస్తు అయితే కాదు కదా. అతడి పేరు మీద మేము క్రైస్తవులుగా అవుతామంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొట్టమొదట తండ్రికి చెందిన వారిగా అవుతారు, అశరీరిగా అవుతారు. బాబా నా తండ్రి అన్నప్పుడు ఆయన అశరీరి అంటే నేను కూడా నిరాకారాత్మ. అప్పుడే నాకు ఆస్తికి హక్కుదారుగా కాగలను. మన తనువు, మనస్సు, ధనం ఏదైతే ఉందో దానిని బాబాకు అర్పిస్తాం. జీవిస్తూనే మరణిస్తాం అనగా ఆత్మలైన మనము వారి పిల్లలుగా అవుతాం. ఇది బుద్ధిలో ఉండాలి. ఎక్కడ మరణించినాము? మరణిస్తూ ఉన్నాం. పూర్తిగా మరణించినామా? ఆలోచించుకోవాలి. నా వస్తువులు ఏవైతే ఉన్నాయో, నా శరీరము, నా ధనము, నా సంపద, నా సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోవాలి.
మరణించిన తర్వాత అన్నీ మర్చిపోతారు కదా, ముందు జన్మలో నేను ఎట్లుంటే నాకేం తెలుసు. ఇది ఎంత ఉన్నతమైన లక్ష్యం. బ్రతికి ఉండి కూడా అలా కావాలి. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, ఏది మన చేతుల్లో రాదు. పక్కాగా అశరీరి ఆత్మలం, ఇది పక్కా చేసుకోవాలి. అలాగని మీరు శరీరాన్ని వదిలి మరణిస్తారని కాదు. ఆత్మ సంపూర్ణ పవిత్రంగా ఇంకా అవ్వలేదు. బాబా పిల్లలుగా అయ్యారు, కానీ మీ ఆత్మ అపవిత్రంగానే ఉంది. బాబాని స్మృతి చేస్తా 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 పవిత్రమైతే అప్పుడు బాబా జతలో ఇంటికి వెళ్తాం. ఇంకా అవ్వలేదు. బాబా పిల్లలుగా అయ్యారు, కానీ మీ ఆత్మ అపవిత్రంగా ఉంది. ఆత్మ రెక్కలు ఇరిగిపోయినాయి. ధైర్యము, ఉమంగ, ఉల్లాసం, పవిత్రత రెక్కలు. ఇప్పుడు ఆత్మ ఎగరలేదు. తమోప్రధానంగా ఉన్న కారణంగా మనుషులు ఎవ్వరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. మాయ ఒక్కసారిగా రెక్కలు విరిచేసింది. ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళ్తుంది. దానికన్నా వేగమైంది ఏది లేదు. ఆత్మ కన్నా ముందు ఎవరు చేరుకోలేరు. ఆత్మ పరమాత్మ చాలా పెద్ద రాకెట్స్. వాళ్ళకంటే ముందు ఎవరు చేరుకుంటారు? వేగం అన్ని వేగాల కన్నా చాలా ఫాస్ట్. ఇక్కడి నుంచి ఒక సెకండ్లో అమెరికాలో నా లెక్కాచారం ఉందంటే, ఇక్కడ చనిపోయినానంటే ఒక్క సెకండ్లో అమెరికాకి వెళ్ళిపోయి వాళ్ళ కడుపులో గర్భంలో ప్రవేశిస్తాను. ఒక సెకండ్లో. అందుకే బాబా అంటున్నారు, వేగవంతమైంది ఇంకేదీ లేదు. ఆత్మ కన్నా ముందు ఎవరూ చేరుకోలేరు. చివర్లో దోమల గుంపు వలె ఆత్మలన్నీ ఎగిరిపోతాయని గాయనం ఉంది. ఎక్కడికి వెళ్తాయి? చాలా దూరంగా, సూర్యచంద్ర నక్షత్ర మండలానికి దూరంగా వెళ్తాయి. అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ తిరిగి రావు. వారి రాకెట్లు మొదలైనవి అంతరిక్షంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి. అందుకే ఫ్యూయల్ వేసుకుంటారు. అక్కడ ఏమన్నా ఉన్నాయా? పెట్రోల్ స్టేషన్స్ లేవు కదా చంద్రమండలంలో ఎక్సెట్రా. ఇక్కడి నుంచినే వచ్చేదానికి కూడా తీసుకెళ్ళాలి. సూర్యుని వరకు అయితే చేరుకోలేవు కదా. మీరు వారికన్నా చాలా దూరంగా సూక్ష్మవతనం పైన ఉన్న మూలవతనంలోకి వెళ్ళాలి. బాబా అంటున్నారు, ఆత్మకు రెక్కలు లభిస్తాయి. లెక్కాచారాలను సమాప్తం చేసుకొని ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. వినాశ సమయం యొక్క మహిమ ఎంతగానో రాశారు, కానీ దాని గురించి తెలీదు. ఆత్మలందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్తారు వాపస్ ఇంటికి. ఇప్పుడు ఆత్మలన్నీ మలినంగా అయిపోయినాయి, పాపాత్మలుగా ఉన్నాయి. పెద్ద పెద్ద గురువులు, సాధు సన్యాసులు మొదలైన వారు కూడా ఉన్నారు. మేము గురువులము, అహం బ్రహ్మాస్మి, అహం శివోహం బ్రహ్మోహం అంటారు. మేము బ్రహ్మాన్ని చేరుకున్నాము, ఇప్పుడిక్కడ కూర్చున్నాము అని భావిస్తారు. బ్రహ్మంలో ఎక్కడ చేరుకున్నారు? ఇప్పుడు ఆత్మలైన మనము బ్రహ్మంలో నివసించేవారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. వన్ వే ట్రాఫిక్. ఆత్మలందరూ ఇక్కడ పునర్జన్మలు తీసుకుంటారు. ఇది బేహద్ డ్రామా. ఆత్మిక సోదరులందరూ పాత్రను అభినయించేందుకు ఈ ప్రపంచంలోకి రావాల్సిందే. జనన మరణ చక్రాల్లోకి రావాల్సిందే, పాత్రని అభినయించాల్సిందే. దీని నుంచి తప్పించుకోవడానికి ఎవ్వరికీ వీల్లేదు. అక్కడి నుండి తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. ఎక్కడి నుంచి వచ్చినాము అక్కడికే పోతామంటాం. ఎక్కడి నుంచి వచ్చినాము అది తెలియదు ఎవరికి. ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి పోతాము అనేది బాబా బిడ్డ అయినాక మనకు తెలిసింది. అందరి ఆత్మలు ఈ స్టేజ్ పైకి రావాల్సిందే. నాటకరంగంలో స్టేజ్ పైకి వినాశ సమయంలో ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, తప్పకుండా వచ్చేస్తాయి. అక్కడ ఉండి ఏం చేస్తారు? నటులు పాత్రను అభినయించకుండా ఇంట్లో కూర్చుండిపోతారా? ఏమైనా లేదు కదా. నాటకంలోకి రావాల్సే ఉంటుంది. అక్కడి నుండి ఎప్పుడైతే అందరూ ఇక్కడికి వచ్చేస్తారో అప్పుడు బాబా ఇక అందరినీ తీసుకెళ్తారు. కాలునికి కాలుడు, మహాకాలుడు వస్తానే అందరినీ తీసుకుపోతారు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అక్కడి నుండి ఆత్మలు వస్తూనే ఉంటాయి. బాబా అంటున్నారు, వచ్చేకి బాబాకు ఏం సంబంధం? నంబర్ వారుగా వృద్ధి పొందుతూ ఉంటారు. మళ్ళీ మీరు నంబర్ వారుగా అక్కడికి వెళ్తారు. మొత్తం అంతా మీ స్థితిపైనే ఆధారము. అండర్లైన్. కావున మీరు మరజీవులుగా అవ్వాలి. నేను ఆత్మనన్న నిశ్చయం చేసుకోవడంలోనే కష్టమంతా ఉంది. పిల్లలు గడియ దేహాభిమానం లేకొచ్చి మర్చిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా సరెండర్ అవుతారో అప్పుడే ఆత్మాభిమానులుగా ఉంటారు. పూర్తి సరెండర్ ఎవరు? తనువు, మనసు, ధనము. 11వ తేదీ 4వ నెల మురళిలో చెప్పినారు కదా, పూర్తి సమర్పణ ఏమి అని. తనువు, మనసు, ధనాన్ని బాబాకు అర్పణం చేసినాము.
అంటే ధనాన్ని వ్యర్థంగా ఉపయోగించలేము. మనసులో వ్యర్థ సంకల్పాలు రాకూడదు. మనసులో సంకల్ప వికల్పాలు జరుగుతున్నాయంటే మనసు సమర్పితం కానట్లే. క్లియర్గా చెప్తున్నారు, బాగా చదవండి. బాబా అంటున్నారు, ఆత్మాభిమానులుగా ఉంటారు. బాబా ఇదంతా మీదే, నేను మీవాడినే, ఈ దేహం నాది కాదు అన్నట్లుగా ఉండాలి. దీనిని నేను వదిలి వెళ్ళిపోతాను బాబా, నేను మీవాడిని అని భావించాలి. నా పిల్లలుగా అయ్యి మీరు అందరిపైన మమకారం సమాప్తం చేసుకోండి. అట్లా కుదరదు. ఒకే వరలో 2 కత్తులు ఉండవు. ఒకే వరలో ఒక కత్తి ఉంటుంది. సూర్యుడు ఉంటే పగలుంటే రాత్రి ఉండదు, రాత్రి ఉంటే పగలు ఉండదు. జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండదు. మమకారం అనేక మానవులతో ఉంది అంటే భగవంతుని పైన ఎట్లా పోతుంది? మైనస్ పోదు. వాళ్ళ పైన తీసేసి భగవంతుని పైన పెడతా పోతే అది దూరం అయిపోతుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి కూర్చొని ఉండిపోవడం కాదు. మీరు మీ వ్యాపార వ్యవహారాలు చేసుకోవాలి, ఇల్లుని సంభాళించుకోవాలి. ఏం సరెండర్ అంటే ఇంట్లో అన్నీ వదిలేసి రాండి అని కాదు. పిల్లలు తమ తల్లిదండ్రులతో ఉన్న అప్పుని తీర్చుకోవాలి. వారి సేవం చేసి ప్రతిఫలాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు వాడు పుట్టనేలా, వాడు గిట్టనేలా. బ్రహ్మకుమారి కుమారులు ఎవరైనా సరే, అన్నయ్యలు, అమ్మా నాన్న బరువు బాధ్యత ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాతనే సేవ ఇంపార్టెంట్. అది అమ్మా నాన్న రుణాన్ని తీర్చుకోవాలి కదా, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. వారి సేవ ప్రతిఫలాన్ని ఇవ్వాలి. పిల్లలపైన తల్లిదండ్రుల పాలన యొక్క రుణం ఉంటుంది. చూడండి, ఇప్పుడు బాబా మిమ్మల్ని పాలన చేస్తున్నారు. ప్రారంభంలో ఎవరైతే వచ్చారో వారందరూ వెంటనే సమర్పితమైపోయారు. తమ వద్ద ఏమీ ఉంచుకోలేదు, అంతా సమర్పణం చేసినారు. ధనంతో పిల్లలైన మీరు భారతదేశాన్ని పావనంగా చేస్తున్నారు. భారతదేశమే పూర్తిగా పవిత్రంగా ఉండేది స్వర్గంలో. భారతదేశం వంటి పవిత్రత, సుఖశాంతి సంపన్నమైన దేశం ఇంకొకటి లేదు. భారతదేశం అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. భగవంతుడే జన్మ తీసుకుంటారు ఇక్కడ. అక్కడికి పతిత పావనుడైన తండ్రి వచ్చి మొత్తం సృష్టిని, పతితులను పవిత్రంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ తత్వాలు మొదలైనవన్నీ శత్రువులుగా ఉన్నాయి. భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఎందుకంటే తమో ప్రధానంగా ఉన్నాయి. మనం అట్లా చేసినాం కాబట్టి పాపం అవి అట్లా అయిపోయినాయి. మనం అనో సంకల్పాలే వాటిని ఆ విధంగా. లేకపోతే ప్రకృతి చాలా మనకు సహాయం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, చాలా దుఃఖాన్ని ఇస్తాయి. ఈ సమయంలో అన్నీ దుఃఖమిచ్చే వస్తువులే. సత్యుగంలో అన్నీ సుఖమిచ్చేవిగా ఉంటాయి. అక్కడ ఈ తుఫాన్లు లేదా వేడిగాలులు మొదలైన ఉండవు. ఈ ఎండాకాలంలో ఎట్లా చూడు, 40 degrees పెరిగిపోయింది. ఇంకా 42, 45, 48 బాబా అంటున్నారు. అట్లా వేడి ఉండదు అక్కడ సత్యుగంలో. మీలో కూడా ఈ విషయాలను చాలా కొద్దిమంది మాత్రమే తెలుసుకున్నారు. ఈరోజు ఉండి రేపు ఉండకపోతే వారు ఏమర్థం చేసుకుంటారు? ఇక్కడికి వస్తారు కానీ అందరూ స్థిరంగా ఉండరు. ఇక్కడి నుండి వెళ్ళాక 10 రోజుల తర్వాత బాబా ఫలానా వారిని మాయ తినేసింది అని సమాచారం రాస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. చిన్న పుష్పాలు పెద్దగా అయ్యాక దాని నుండి ఫలం వస్తుంది. వారిలో ఇతరులను తన సమానంగా చేసే శక్తి ఉంటుంది. వారి నుండి ఫలం లభిస్తుంది. బాబా పిల్లలుగా అయ్యాక ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి, వారసులను కూడా తయారు చేసుకోవాలి. అండర్లైన్ చేసుకోండి. ఊరికే బాబా పిల్లలుగా అయిపోయి ఆస్తి తీసుకుంటే ఏం లాభం లేదు. చదువు బాగా చదవాలి, ఇతరులను చదివించాలి, ధారణ బాగా చెయ్యాలి, ఇతరులతో కూడా చేయించాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. తన సమానంగా అనేక మందిని తయారు చేయాలి, వారసులను తయారు చేయాలి, ప్రజలను తయారు చేయాలి, సేవ చేయాలి కదా. వారసులను కూడా తయారు చేసుకోవాలి. తన సమానంగా చేయడమే వారసులను చేసుకోవడం. మార్గదర్శకులుగా అయ్యి బాబా వద్దకు రాగానే మేము చేరుకున్నామని భావించడం కాదు. అర్థమైందా? లక్ష్యం చాలా ఉన్నతమైనది. నిరంతర కృషి ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. మాయ తుఫాన్లు చాలా వస్తాయి. మీరు బాబా పిల్లలుగా అయ్యారు, మరి తుఫాన్లు అయితే తప్పకుండా వస్తాయి. బాబా మేము మీ వారము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు దాటి వచ్చాము, మళ్ళీ వచ్చి మీ పిల్లలుగా అయ్యాము. నేను మీ నుండి వారసత్వాన్ని తీసుకొని తీరుతాను అంటారు. మంచిదే కదా, బాబా అదే చెప్తున్నారు, తీసుకోమని. మరి ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి, అది ఇంపార్టెంట్. అలాగే మీ సమానంగా కూడా తయారు చేసి ఫలాన్ని ఇవ్వాలి.
లేకపోతే మాల ఎలా తయారవుతుంది? బాబాకు వారసులను ఎలా తయారు చేయగలరు? ప్రజలు కూడా కావాలి. అలాగే గద్దె పైన కూర్చునేందుకు వారసులు కూడా కావాలి. బాబా వద్దకు ఎంతోమంది వస్తారు, మళ్ళీ విడాకులు ఇచ్చేస్తారు. బుద్ధియోగం తెగిపోయిందంటే ఇక ఆట సమాప్తమైపోయినట్లే. బాబా, ఏ తుఫాన్లు రాకుండా ఉండాలంటే మా స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అని చాలామంది పిల్లలు బాబాని అడుగుతూ ఉంటారు. తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు వచ్చినా భయపడకూడదు వాటికి. దీనికి దారి బాబా స్మృతి చేయడమే అని బాబా చెప్తూనే ఉంటారు. బాబాని ఎంత మనం జ్ఞాపకం చేసుకుంటే అంత ఆత్మలో శక్తి నిండుతుంది. ఎంత శక్తి వస్తుందో అంత మాయ తుఫాన్ల నుంచి మనం దూరం అయిపోతాం. తుఫాన్లు అయితే వస్తాయి. బాక్సింగ్లో ఎప్పుడూ ఒక్కరే దెబ్బలు తింటూ ఉంటారా ఏమి? తప్పకుండా ఇద్దరిలోనూ ధైర్యం ఉంటుంది. ఒకరు 5 కొడితే మరొకరు 10 కొడతారు. అలాగే ఇది కూడా బాక్సింగ్, మాయతో బాక్సింగ్, మల్ల యుద్ధం. బాబాను స్మృతి చేస్తూ ఉంటే మాయ పరిగెత్తిపోతుంది. కానీ ఇది వెంటనే జరగదు కదా. మాయతో కుస్తీ చేయాలి. మాయ దెబ్బ తీస్తుంది, వెళ్ళిపోయిందిలే అనకూడదు. ఏదో ఒక రూపంలో అంతిమం వరకు వస్తూనే ఉంటుంది. మేక వన్నె పులిలాగా వస్తుంది, బంగారు జింకలాగా వస్తుంది, చాలా రూపాల్లో వస్తుంది. ఎవరైనా సరే ఇది పెద్ద బాక్సింగ్. చాలామంది భయపడిపోతారు. మాయ ఒక్కసారిగా అలజడి చేసేస్తుంది. ఇది యుద్ధస్థలం కదా. బుద్ధియోగాన్ని జోడించడంలో మాయ చాలా విఘ్నాలను తీసుకొస్తుంది. శ్రమ అంతా యోగంలోనే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, శ్రమ అంతా యోగంలోనే ఉంది. జ్ఞాని ఆత్మ అంటే నాకు చాలా ఇష్టము అని బాబా అంటారు. యోగి ఆత్మ హృదయంలోనే ఉంటారు, బాబా హృదయంలో. జ్ఞాని ఆత్మ చాలా ఇష్టము అని బాబా అంటారు. అలాగని కేవలం జ్ఞానం ఇచ్చేవారంటే ఇష్టమని కాదు, మొదట యోగం పూర్తిగా ఉండాలి. చూసారా, బాబాని స్మృతి చేయాలి. మాయ విఘ్నాల నుండి భయపడకూడదు. విశ్వానికి యజమానులుగా అవుతారు కదా, అలా అందరూ అవుతారా? 16,108 మాల చాలా పెద్దది. ఇది చివరిలో పూర్తి అవుతుంది. త్రేతాయుగం అంతిమం వరకు ఎంతమంది యువరాజా యువరాణులుగా అవుతారో వాటి గుర్తులైతే ఉన్నాయి. త్రేతాయుగం అంతిమం వరకు ఎవరైతే యువరాజా యువరాణులుగా అవుతారో వాళ్ళే 16,108 మాలలో వస్తారు. వాళ్ళనే గాయనం ఉంది. వాళ్ళందరూ ఇక్కడే తయారవుతారు. ఇది చాలా మంచి అవకాశం. కానీ ఇందులో చాలా శ్రమ ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ వదలను, మరణిస్తాను కానీ వదలను అని పాటలో కూడా ఉంది. తప్పకుండా బాబా ఈ తనువు మనసు ధనము అంతా మీదే. మేము అశరీరిగా అయ్యి మిమ్మల్ని స్మృతి చేస్తాం, బుద్ధియోగాన్ని మీతో జోడిస్తాం. ఇదంతా పిల్లలైన మీకోసమే అని బాబా అంటారు. బాబా మా సర్వస్వము మీదే అని పిల్లలు అంటారు. చెప్పడానికైనా చేయడానికే చూసుకోవాలి. ఈరోజు బాబాతో చెప్పేయాలి, ప్రతిజ్ఞ చేయాలి. బాబా నా ప్రాణం పోయినా మీ చెయ్యి వదలను, ఏం చేసినా వదలను. అంత బాబాని ప్రత్యక్షం చేసే వరకు ఈ శరీరాన్ని వదలం. మా సర్వస్వము మీదే అని పిల్లలు అంటారు. ఇదంతా భగవంతుడే ఇచ్చారంటారు. ఇదంతా సమాప్తం కానున్నదని బాబా ఇప్పుడు చెప్తున్నారు. మీ వద్ద ఏముంది? ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని బదిలీ చేస్తాను. ఇది కేవలం మార్పిడి చేసుకోవడమే. నాది అనేదంతా మీదిగా మార్పు చేసుకోవాలి. కావున పిల్లలు అశరీరిగా కండి, నన్ను స్మృతి చేయండి, బుద్ధి ద్వారా అన్నీ సమర్పించండి. ఎన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, బాగా ధారణ చేయాలి. రాజా సత్యహరిశ్చంద్రుని కథ కూడా ఉంది కదా. అతనితో మీ ఆస్తి అంతా అప్పజెప్పమన్నారు, ఇచ్చేసినాడు కదా పాపం. ఒక చిల్లి గవ్వ కూడా, భార్యను కూడా అమ్మేసినాడు. ఈ శాస్త్రాలు మొదలైన వాటిని అన్నింటి సారాంశమును మీకు అర్థం చేయిస్తున్నారు బాబా. నేను మిమ్మల్ని బ్రహ్మముఖము ద్వారా రాజారాణులుగా తయారు చేస్తాను. మళ్ళీ ఇప్పుడు తయారు చేశాను, ఇప్పుడు తయారు చేస్తున్నాను. మనుషులకి ఎప్పుడు గీతను వినిపించి రాజయోగాన్ని నేర్పించి రాజారాణులుగా చేయలేరు. రాజవిద్య రాజగుహ్య యోగ, దీంట్లో ఎట్లా మనం రాజులుగా అవుతాము అనేది రాశారు. కానీ భగవంతుడు వచ్చి రాజాదిరాజులుగా ఎట్లా చేస్తారు? రాజుగా అయ్యేకి ఏం చేయాలా ఎవ్వరూ చెప్పలేరు. మరి అలాంటప్పుడు గీతని వినడంలో లాభమేముంది? నేను స్వయంగా కల్పకల్పము వచ్చి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. నా పిల్లలుగా అయితేనే మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుతారు.
కావున పిల్లలైనంత మాత్రాన కాదు, వారసులుగా అవ్వాలి. కావున ఎంతగా యోగంలో ఉంటారో అంతగా శుద్ధమవుతూ పోతారు. బాబా ఇదంతా మీదే, మేము కేవలం ట్రస్టీలము, మీ ఆజ్ఞ లేకుండా మేమేమీ చెయ్యము అంటారు. సంతోషం అట్లంటే. శరీర నిర్వహణ ఎలా చేయాలో అది కూడా సలహా తీసుకుంటారు. ఎవరో పుణ్యాత్మలు అట్లా తీసుకునేవాళ్ళు. మా ఇష్టం, మా డబ్బులు మాకు ఇష్టం వచ్చినట్లు మేము ఉపయోగించుకుంటామనే వాళ్ళే ఉంటారు చాలామంది. ఎక్కువగా పేదవాళ్ళే పూర్తి లెక్కాచారాన్ని ఇస్తారు. షావుకారులు ఇవ్వరు, సరెండర్ అవ్వలేరు. ఏ ఒక్కరో అలా అవుతారు. జనకుని పేరు కూడా ఉంది, పిల్లలు ఉంటారు, ఉమ్మడి ఆస్తి ఉంటుంది. మరి ఎలా వేరవ్వాలి? వేరయ్యేది కాదు కదా. ఇక్కడ ఉమ్మడి కుటుంబంగా ఉండండి, వేరయ్యే విషయం లేదు. ఇంకా బాగా ఉండండి. ఇక్కడ మనసుతో సర్వస్వాన్ని అర్పణ చేసే విషయం కదా. నాదేమీ లేదు అని చెప్పే విషయం ఇది, మనస్సుతో అర్థం చేసుకునే విషయం. మరి ఎలా వేరవ్వాలి? సరెండర్ అయ్యేందుకు షావుకార్లు తమ ఆస్తిని ఎలా వేరు చేసుకోవాలి? బాబా పేదల పాలిట పెన్నిది. అందరికన్నా పేదలు మాతలు, వారికన్నా పేదలు కన్యలు. మాతల దగ్గరన్నా అన్నయ్య ఇచ్చింది అంతో ఇంతో కూరగాయలకి ఇస్తేనో ఇంకో దానికి ఇస్తేనో దాచిపెట్టుకోవచ్చు. కన్నెల దగ్గర ఏముంది? కానీ ఈ కాలంలో కన్నెల దగ్గర కూడా బాగుంటుంది. ఉద్యోగాలు చేస్తారు, జమ చేసుకుంటారు. ఎప్పుడూ వారసత్వం యొక్క నశ ఉండదు. కొడుకుకి తండ్రి వారసత్వం యొక్క నశ ఉంటుంది. కావున ఇక దాన్నంతటినీ వదిలి వైకుంఠ వారసత్వాన్ని తీసుకోవాలి. దానం ఎల్లప్పుడూ పేదలకే ఇవ్వడం జరుగుతుంది. భారతదేశం అన్నింటికన్నా నిరుపేద దేశం. అమెరికా చాలా సంపన్నమైంది, మరి దానికి వారసత్వాన్ని ఇస్తారా? అన్నింటికన్నా సుసంపన్నంగా భారతదేశం ఉండేది. అమెరికా ఎంత? భారతదేశంలో ఉండే ఒక పర్సెంట్ కూడా లేదు అమెరికాలో. భారతదేశంలో అంత సిరి సంపదలు ఉండేవి. అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు, కేవలం భారతదేశ వాసులే ఉండేవారు. ఒకే భాష ఉండేది, ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, అన్నింటిలోనూ ఏకత్వం. భగవంతుడు కూడా ఒక్కడే. నేను ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే భాషను స్థాపిస్తాను. సర్వశక్తివంతుడైన తండ్రి ఒకే రాజ్యాన్ని స్థాపిస్తారు. 1 నుండి 2గా 3గా తర్వాత విభజింపబడతాయి. అన్నింటిలోనూ అనైక్యతనే. ఇప్పుడు ఇన్ని ధర్మాలు ఉన్నాయి, మళ్ళీ తప్పకుండా ఒకే ధర్మం రావాలి. 5000 సంవత్సరాల విషయం ఒకే ధర్మం ఉండేది. విద్వాంసులు సత్యుగం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలుగా రాసేస్తున్నారు. సత్యుగం అంటే ఏమిటో వారు అర్థం చేసుకోలేదు. స్వర్గస్థులైనారు అంటే పైకెళ్ళిపోయినారేమో అని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గమును గోపురం పైన, కప్పు పైన చూపించారు శిల్పకళలో. కావున మనుష్యులు అలా భావిస్తారు, పైనుందేమో స్వర్గం అని. పైన చూపించినారు అంతేగాని ఇదే ప్రపంచమే స్వర్గంగా నరకంగా మారుతుంది. తికమక పడతారు. నిజానికి స్వర్గం పైన లేదు. మనం బాబా వద్దకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికే వచ్చి రాజ్యం చేస్తామని మీకు తెలుసు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరికైనా అర్థం చేయించగలగాలి. పిల్లలను మాయ అనే పక్షి తినేస్తుంది. ఎట్లా పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు అవుతాయి, పిందెలు ఉంటాయి. సో పువ్వులు అయినప్పుడే తినేస్తుంది కదా పక్షి. కావున పిల్లలు బాబాని చూడండి, మాయ అనే పక్షి తినేస్తుంది. కావున పిల్లల ఫోటోను కూడా తెప్పించడం జరుగుతుంది, రిజిస్టర్ పెట్టడం జరుగుతుంది, అటెండెన్స్ పెట్టడం జరుగుతుంది. కొన్నాళ్ళు వస్తారు, కొన్నాళ్ళు రారు, పర్ఫెక్ట్గా రారు. అందుకే బాబా చెప్తారు, ఫలానా వారు జ్ఞాన బాణాన్ని ఎలా కొట్టారంటే ఆ బాణంతో బాబా పిల్లలుగా అయిపోయారని బాబాకు సమాచారం వస్తుంది. కుమారీల ద్వారా భీషం పితామహులు మొదలైన వారికి కూడా బాణాలు వేశారని శాస్త్రాల్లో ఉంది. అరే, బాబాని ఎందుకు మర్చిపోయారు? దీన్ని జ్ఞాన బాణము అని అంటారు. మనుషుల గురించి ఆలోచన ఎందుకు చేస్తారు? బాబా ద్వారానే జరిగింది. కల్పక్రితము వాళ్ళు బాబా పిల్లలు కావాలనుంటే ఎవరో ఒకరు మాధ్యమంగా అయి జ్ఞానం ఇస్తారు. నేను ఇచ్చినాను, నేనే వీళ్ళకు జ్ఞానం ఇచ్చింది, నేనే నా స్టూడెంట్లు, నేను వాళ్ళకి కోర్స్ ఇచ్చినాను. ఇవన్నీ నేను 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 అని ఎందుకు? భగవంతుని మర్చిపోయినాం. దీన్ని జ్ఞాన బాణం అంటారు. కేవలం బాబా స్మృతిని కలిగించాలి, అంతేకాని హింసాయుతమైన బాణాల విషయం కాదు. నేను బ్రహ్మముఖము ద్వారా సర్వశాస్త్రాల రహస్యాన్ని మీకు అర్థం చేయిస్తున్నాను.
అని బాబా చెప్తున్నారు. బ్రహ్మ తప్పకుండా ఇక్కడే కావాలి. వారు విష్ణువు నాభి కమలము నుండి బ్రహ్మను చూపిస్తారు. కానీ వారికి ఏమీ తెలియదు. మనుషులకి ఏదొస్తే అది రాసేసినారు. ఈ ప్రపంచంలో దుర్గంధం ఎంతో ఉంది. రిద్ధి సిద్ధి పొందిన వారు చాలామంది తయారైపోయినారు. సత్యం ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు అసత్యం దాన్ని ఎదుర్కొంటుంది. శివబాబా నిరాకారుడు, ఈ బ్రహ్మ సాకారుడు. మీరు అర్థం చేసుకున్నారు, అంతేకాని నాభి మొదలైన వాటి విషయం లేదు ఇక్కడ. ఆయనే జన్మలు తీసుకుంటే అలా అయినాడు అనేదానికి వాళ్ళు నాభి చూపించినారు. రకరకాలుగా ఆధ్యాత్మిక రహస్యాన్ని మర్చిపోయి స్థూలంగా చూపించినారు అన్ని విషయాలలోనూ. విష్ణువుకి 4 చేతులు ఎందుకు? విష్ణువు నాభి నుండి బ్రహ్మ ఎట్లా వచ్చినాడు? విష్ణువే, మహావిష్ణువే లక్ష్మీనారాయణల కంబైన్ స్వరూపము. 4 చేతులు, లక్ష్మీవి 2, నారాయణునివి 2. ఇద్దరు పరిపాలన చేస్తారు. వాళ్ళే జనమరణ చక్రాల్లోకొచ్చి బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ అనుభవీరతంగా ఉన్నారు. బ్రహ్మకి 3 తలలు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి, శాస్త్రాలు ఉంటాయి. ఇవన్నీ అనేకంగా కమల పుష్పం పైన ఉంటారు. అన్నింటికీ అనేక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోగలగాలి. అచ్చా, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు చూడండి బాబా ప్రతిరోజు. ఈ మురళిలో సమర్పణం అంటే ఏమి, వారసులు అంటే ఎవరు, బాక్సింగ్ ఏమి, మాయ ఎట్లొస్తుంది, బాబాని వదిలిపోకూడదు, ఎన్ని విషయాలు బాబా చెప్పినారు. 16,108 మాలలో ఎలా రావాలి, చాలా బ్యూటిఫుల్గా ఉంది సారాంశం. ఇప్పుడు జ్ఞాని ఆత్మగా అవ్వాలే కానీ కేవలం జ్ఞానం వింటూ వినిపించేవారుగా కాదు, జ్ఞాన స్వరూపాన్ని ధారణ చేయాలి. జ్ఞానం వినేది వినిపించేది. ఎవరికైనా డబ్బులు ఇస్తే ఒక 30,000 20,000 ఇస్తే రోజు మురళి చేస్తారు, పోతారు, చదువుతారు. చదివేది చదివిచ్చేది, చదువు వస్తే చాలు, టీచర్ చదివిచ్చేది. జ్ఞాన ధారణ జ్ఞాని ఆత్మగా కావాలి, ఇంపార్టెంట్. కేవలం జ్ఞానం వింటూ వినిపించే వారిగా కాదు, స్మృతి పురుషార్థం కూడా చేయాలి తప్పనిసరిగా. బాబాని స్మృతి చేస్తేనే మనలోని మలినాలన్నీ తొలగిపోతాయి, వికారాలన్నీ భస్మమవుతాయి, పాపకర్మలన్నీ పోతాయి, చులుము తొలగిపోతుంది, సత్వప్రధానంగా అవుతాము, ఆయుష్ పెరుగుతుంది. అన్నింటికీ మూలాధారం కేవలం యోగం. పురుషార్థం చేయాలి. అశరీరిగా అయ్యి అశరీరి అయిన తండ్రిని స్మృతి చేయాలి. ఇంపార్టెంట్. అమృత వేళలో విచారసాగర మంతనం చేస్తూ చేస్తూ ఆత్మ యొక్క స్మృతిలో ఉంటూ ఉంటూ ఏకదం అశరీరిగా అయిపోవాలి, ఆత్మాభిమానిగా కావాలి. అప్పుడు దినమంతా అదే స్థితి మనలో ఉంటుంది, ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. అశరీరిగా అశరీరి అయిన తండ్రిని స్మృతి చేయాలి. 2వ పాయింట్, బాబా పిల్లలుగా అయ్యి మిగిలిన విషయాలన్నింటి నుండి మోహాన్ని సమాప్తం చేసుకోవాలి. వస్తు, వ్యక్తి, వైభవం ఇవన్నీ మోహం. మోహం ఎన్ని మోహాలు ఉన్నాయి. శరీరం వదిలేటప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి, బాబా తప్ప ఏమేమో గుర్తుకొస్తాయి. అందుకే దాని నుంచి మోహ మమకారాలు పోవాలి. ఈ దేహము కూడా నాది కాదు, పూర్తి ఆత్మాభిమానిగా అయి సంపూర్ణంగా సమర్పితం అవ్వాలి. సంపూర్ణ సమర్పితం. భలే సంసారంలో ఉంటూ కావచ్చు, సెంటర్కి వచ్చిన వాళ్ళే సంపూర్ణ సమర్పితులు కాదు, శరీరం ద్వారా సమర్పితం, అది కూడా పర్సెంటేజే. వరదానం, మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటు పైన సెట్ అయి సహజ మరియు సదాకాలిక కర్మయోగిగా కండి. ఆల్మైటీ అథారిటీ యొక్క సీట్ పైన సెట్గా ఉంటేనే సహజ మరియు సదాకాలిక కర్మయోగిగా కాగలుగుతాం. ఏ విధంగా ఏదైనా మిషనరీని సెట్ చేసినప్పుడు దాన్ని ఒక్కసారి సెట్ చేయడంతో మళ్ళీ అది దానంతట అదే నడుస్తూ ఉంటుందో, అదేవిధంగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీ, మాస్టర్ సర్వశక్తివంతుని యొక్క స్థితిలో ఒక్కసారి సెట్ చేసుకున్నట్లయితే ఇంకెప్పుడు బలహీన మాటలు వెలువడవు.
ఏమో ఎట్లో అవుతుందో కాదో యాడలే ఇవన్నీ రావు. అన్ని మాటలు, కర్మలు, సంకల్పాలు అదే సెట్టింగ్ అనుసారంగా వాటంతటవే నడుస్తాయి. స్థితి సెట్టింగ్ అయిపోతే అన్నీ సెట్ అవుతాయి. ఇదే సెట్టింగ్ సహజంగా మరియు సదాకాలిక కర్మయోగులుగా నిరంతర నిర్వికల్ప సమాధిలో ఉండే విధంగా సహయోగం చేస్తుంది. ఎంత పెద్ద నిర్వికల్ప సమాధి. స్లోగన్: నేను అనేందుకు బదులుగా బాబా 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 అనడమే స్మృతికి ప్రమాణం. ప్రతి దాంట్లోనూ బాబా 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 చేయిస్తున్నారు. బాబా కార్యం, బాబాది ఇది. నేను ఉండేదే బాబా కోసం, నాది ఏమీ లేదు. పక్కాగా తెలుసుకోవాలి. నేను చేసినానంటే నా భాగ్యం ఇచ్చినారు బాబా, చేసుకున్నాను. అది కూడా ఆయన ఇచ్చిందే కదా. బాబా బాబా అనేదే స్మృతికి ప్రమాణం. ప్రమాణం అంటే నిదర్శనం, అవ్యక్త సూచన. సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. ఏది ఉంటే అది వదిలేసేయండి. సరళ చిత్తులుగా కావాలి అంటే ఫ్లెక్సిబిలిటీగా, రబ్బర్ లాగా కావాలి, ప్లాస్టిక్గా కాకూడదు. ప్లాస్టిక్ని వంచితే ఇరిగిపోతుంది, రబ్బర్ వంచితే ఎట్లా వంచితే అట్లుంటుంది. ఎవరైతే సహనశీలతను కలిగి ఉంటారో వారే డ్రామా అనే డాల్ పైన నిలవగలరు, హర్షితంగా ఉండగలరు. సహనశీలత లేకపోతే డ్రామా అనే డాలుని పట్టుకోవడం కూడా కష్టమే. ఈ సమయంలో ఏ పని చేసినా అందులో చేయించేవారి స్మృతి సదా ఉండాలి. చేయించేవారు బాబా, చేసేది నేను నిమిత్తము అనేది సదా మనసులో ఉండాలి. ఒకవేళ దీన్ని స్మృతిలో ఉంచుకొని కర్మ చేసినట్లయితే సాక్షిగా అయ్యి పాత్రను పోషిస్తున్నాను అనేది అనుభవం అవుతుంది. సాక్షి స్థితి అనుభవం అవుతుంది. సాక్షి స్థితి ద్వారానే కర్మయోగిగా కాగలుగుతాం. ఇంపార్టెంట్ సాక్షి స్థితి. సాక్షి స్థితి కోసం అశరీరి అభ్యాసం అమృత వేళలో అతి అవసరం. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.